నమస్తే మేడం. సో మనం చూస్తున్నాం శివాజీ గారి ఇష్యూ అంతా కూడా. సో అది నేషనల్ మీడియా దాకా కూడా వెళ్ళింది ఆ ఇష్యూ అంతా కూడా. అయితే సోకాల్డ్ ఫెమినిస్ట్ అని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఆ టాపిక్ని పర్సనల్ ఇష్యూని కాస్త జనరలైజ్ చేసేస్తారు. అంటే మగవాళ్ళందరిది తప్పు, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇవ్వట్లేదు, మాకు నచ్చినట్టు మేము డ్రెస్సింగ్ చేసుకుంటామని చెప్పి అది వేరేగా తీసుకెళ్తున్నారు. అది కరెక్టే అంటారు? తప్పే కదా. పద్ధతిగా ఉంటే అంతా బాగుంటుందమ్మా. ఇప్పుడు లేడీస్ అంటే మనకు మొదటి నుంచి ఎలా ఉన్నామో అలా ఇప్పుడు పిల్లలకి మనం చెప్పినా వినట్లేదులేండి ఎవరు. ఇది ఇప్పుడు తల్లిని అంటారు, నీ బిడ్డనేంటి అలా ఉంది ఇలా ఉంది అని తల్లిని అంటారు, పిల్లల్ని ఎవరు అంటారండి. ఆయన చెప్పింది చాలా బాగుందండి, పద్ధతిగా ఉండండి. ఇవన్నీ జరగవు కదా. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దగ్గర ఇవన్నీ ఏంటండి, ఇదివరకు అలాంటివి ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు అన్నీ అలాగే జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లల్ని బయట పంపాలంటే ఎంత భయం వేస్తుంది. తల్లి లేకపోతే వెళ్తుందా? ఒంటరిగా వెళ్ళకలేదా? బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా భయం వేస్తుందండి. అంటే డ్రెస్ సెన్స్ అని కాదు, ఇప్పుడు జనాలు అలా ఉన్నారు. అది తప్పుని నేను అవన్నీ పట్టట్లేదు. శివాజీ గారు అన్నారు, అనేసారు, ఆయన సారీ చెప్పారు, వాళ్ళ మధ్య పర్సనల్ నడుస్తుంది. దాన్ని కామనైజ్ చేయడం అంటే మగాళ్ళందరిదే తప్పు అంటారు ఆయన మాట్లాడిన దానికి. మగవాళ్ళందరూ అట్లా ఉండరు కదండి, ఎవరో కొంతమంది ఉంటారు. అందరినీ అనొద్దు. ఒక తప్పు వల్ల అందరిని అంటే ఎట్లాగా? అలా ఏముండదు కదండి. అది సో మరి ఇప్పుడు వీళ్ళు ఈ జరిగే ఇష్యూలో మీరు అటు ఫెమినిస్టుల పక్కన ఉంటున్నారా, లేదంటే శివాజీ గారిదే కరెక్ట్ అంటారా? శివాజీ గారిదే కరెక్ట్ అంటానండి. శివాజీ గారి పక్కనే ఉంటామండి. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. మనం ఫాలో అవుతున్నాము శివాజీ గారిని, ఆయన చుట్టూ జరుగుతున్న ఇదంతా కూడా. సో ఫెమినిస్టులు అందరూ కూడా ఆయన మీద పడిపోవడం కానీ. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే శివాజీ గారిని అంటే ఆయన ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడచ్చు, సారీ చెప్పించుకోవచ్చు. కానీ దాన్ని జనరలైజ్ చేసి మగజాతి అందరిది తప్పు అన్నట్టుగా ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా వెళ్ళి అంతా ఇది చేయడం అవసరం, అంటే న్యూట్రలైజ్ చేయడం అవసరం మ్యాటర్ని. ఏదేమైనప్పటికీ కూడా ఇలా తెలుగు రాష్ట్రాలలో అంటే మనం ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి మన రాష్ట్రాలు. ఇలా మనం చూసుకుంటే ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు అంటారు. భారతదేశం వాళ్ళు ఎక్కడికైనా వేరే కంట్రీ వెళ్తే తెలుగువారు వారి సాంప్రదాయం బాగుంటుందని ఇంగ్లీష్ వాళ్ళు అటువంటిది చీరకట్టును ఇష్టపడుతున్నారు ఈ రోజులలో. ఇలా శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ అండి. ఎందుకంటే మీరు ఇష్టానుసారంగా మీరు బట్టలు ఇష్టంగా వేసుకొని అనవసరంగా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే అదే ఏదున్నా ఇప్పుడు నాకు తెలిసి నేను చూస్తున్న వాటికి నాకు ఒకటి ఏర్పడుతుంది ఏంటంటే శివాజీ గారికి వాళ్లకు వ్యక్తిగతంగా ఉన్నది కాబట్టి శివాజీ గారు ఒక్కరినానండి అంటే కూడా మీరు. కానీ మగవాళ్ళందరూ ఇంతే, మేము స్వేచ్ఛగా ఉండాలేమో, మీరు ఈ విధంగా ఇట్లా మాట్లాడతారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట మనం చూసుకుంటే మీరు ఇలా మీలాంటి వాళ్ళు మీరు వేసేకునే బట్టల వల్లనే రేపులు ఎక్కువ అవుతున్నాయి. ఇలా మీరు సక్రమైనటువంటి బట్టలు అయితే రేపులు జరగవు. ఇలా ఆ విధంగా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇలా మనము మంచి బట్టలు వేసుకోవాలి, మనం తెలుగు సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట అంటే ఇండస్ట్రీ సినిమాల్లో కూడా చూస్తుంటే సరే సినిమాలలో వేరు, వాళ్ళు ఉండే నిత్య జీవితంలో కూడా పిల్లల ముంగట కూడా బిక్కిలు వేసుకొని స్నానాలు చేస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కల్చర్కి మనం అలవాటు కావద్దు. పూర్వకాలంలో చీరకట్టు ఏ విధంగా ఉండే ఇలా ఆ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి తప్ప ఇలా ఇష్టానుసారంగా మేము డ్రెస్సులు వేసుకుంటాం, మమ్మల్ని చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఇలా అని చెప్పేసి ఇది మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ కూడా దీనిపైన బట్టల పైన కూడా గవర్నమెంట్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకురావాలి. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే రేపులు జరుగుతాయండి. ఇప్పుడు రేపులు అనేది ఎక్కువ అవుతాయి. మీరు బట్టలు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే ముఖానికి ముంగట నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వు పడక గదిలో నీ భర్తకి పెట్టాలి. అంటే మీరు అన్నది కూడా కరెక్టే, ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు కదా, మీరు ఎందుకు కంట్రోల్ చేసుకోలేదని కూడా వాళ్ళు అడుగుతున్నారు. అరే ఏందండి కంట్రోల్ ఏంటంటే మీరు ఇప్పుడు ఆడవాళ్ళంటే స్త్రీ అంటే మనం గౌరవిస్తాం. స్త్రీ ఏ విధంగా ఒక తల్లిలాగా భావించే విధంగా బట్టలు ఉండాలి, అన్ని విధాలుగా ఉండాలి. కానీ మన కుటుంబ సభ్యుల ముంగట, పక్కింటోని ముందట, ఎదుటిల ముంగట జనాలందరూ కూడా మనకు శరీరం అందంగా ఉందని అందరికీ చూపించేది కరెక్ట్ కాదు కదా. ఏదేమైనప్పటికీ కూడా మంచి బట్టలు వేసుకోవాలి, సమాజంలో మంచిగా ఉండాలి. ఇలా మనం చూసుకుంటే గిట్ట మనము వేరే హీరోయిన్స్ కొంతమంది హీరోయిన్ చూస్తారు, వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్ డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు మేము ఇలాంటి పాత్రలు చేయము, మేము మంచిగా ఉంటామని చెప్పి చీరకట్టుంటారు. ఇప్పుడు ఆమె కీర్తి సురేష్ కానీ, తర్వాత గతంలో చూసుకుంటే సౌందర్య గారు కానీ, పూర్వకాలంలో ఉన్నటువంటి హీరోయిన్లు అందరూ ఇట్లా ఏం చేయలేదు. ఇలా ఇష్టానుసారంగా డ్రెస్ వేసుకోవడం ఈ విధంగా మీరు వేసుకునే బట్టల వల్లనే రేపులు కూడా తెలంగాణ ప్రాంతంలో కానీ ఏపీలో కానీ ఎక్కువ అవుతున్నాయి. మీరు మంచిగా ఉంటే కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదేమైనప్పటికీ కూడా శివాజీ గారు కరెక్ట్ మాట్లాడారు, మంచిగా ఉండండి అమ్మా, మంచిగా ఉండండి. ఇలా చూసుకుంటే గిట్ట మీరు మీ వ్యక్తిగతంగా అది చేసుకుంటారు, చుట్టాలమ్ముకుంటే ఏ విధంగా వెళ్తారు? అంటే ఫంక్షన్లకు పోయినప్పుడు కూడా మీరు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొని పోతారా? మా
మాకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ మాకు లేదా అని అనసూయ గారు అండ్ ఇంకా ఆవిడెవరో చిన్మయ్య గారు మాట్లాడుతున్నారు. వేసుకోండి అమ్మా, మీకు నచ్చినట్టు బట్టలు వేసుకోండి, కానీ మీరు మొత్తం మీ శరీర ఆకృతిని ప్రజలకు చూపిస్తాం, జనాలకు చూపిస్తాం. మీలాంటి వాళ్ళు చెడు చిన్నపిల్లలు చెడిపోతారండి. టీనేజ్ వాళ్ళు ఇప్పుడు 14-13 ఏళ్ళు ఉన్నాడు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఏం తెలుస్తుందండి, వాళ్ళు చెడిపోతారు. అట్లా ఏదేమైనప్పటికీ కూడా మనం బట్టలు అనేది దుస్తులు అనేది మంచిగా వేసుకోవాలా. చుట్టాలం గడ కానీ మన తర్వాత ఎవరైనా పక్కింటి వాళ్ళం గడ కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకోండి. మిమ్మల్ని ఇలా మీరు సినిమా అంటేనే మనం ఏమనుకుంటామని మీరంతా పెద్ద సెలబ్రిటీలను చూసి ప్రజలు నేర్చుకుంటారు. ఇలా మీ అందరినీ ఇన్స్పైర్గా తీసుకుంటారు. అరే పలానా వాళ్ళు ఇట్లా ఈ విధంగా గొప్పలేరు, మేము కూడా కావాలి ఇన్స్పైర్ కూడా. కానీ మీ బట్టలే సరిగ్గా మీరు వేసుకోకుంటే ఇంకా ఏ విధంగా ఉంటుందండి? నమస్తే సార్. నమస్తేనా. సో శివాజీ గారి ఇష్యూ అంతా జరుగుతుంది, మొత్తం చూస్తున్నాము. చాలా మంది ఆయన పైన మహిళా కమిషన్ వాళ్ళు సీరియస్ గా ఉన్నారు, ఏదో ఆయన తప్పు మాట్లాడేటని చెప్పి. అయితే కొంతమంది ఫెమినిజం పేరుతో నేషనల్ మీడియాకి వెళ్ళి సో ఇలా అని చెప్పి దాన్ని జనరలైజ్ చేసేస్తున్నారు. అంటే శివాజీ గారి మీద ఉన్న పర్సనల్ పగనే అలా చూపించకుండా ఆయన తిట్టుకోండి, ఆయనతో సారీ చెప్పించుకోండి, అది వదిలేసి మన మొత్తం మగాళ్ళది తప్పు, మాకు నచ్చిన ఫ్రీడమ్ ఉండదా, మాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదా అని చెప్పి అదంతా అడుగుతున్నారు. సో దీంట్లో అసలు మీరు దానిపైన ఏం మాట్లాడతారు? ముఖ్యంగా శివాజీ అన్న కోసం చెప్పాలంటే తను సినిమా ఫీల్డ్లో చాలా కష్టపడ్డాడు. తను కష్టపడి ఒక స్థానానికి వెళ్ళిండు, కొన్ని రోజులు సినిమాలు కూడా మానేసిండు. తను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిండు, తను సనాతన హిందూ ధర్మ కోసం తను పోరాటం చేసిండు. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ఫైదర్. ఏదైనా సరే తను మాత్రం ఒక సోషల్ సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడతాడు. ఇక్కడ జరిగిన పరిణామాలు చూస్తే మళ్ళీ వీళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు లేవా లేకపోతే వాళ్ళకి జీవనబుద్ధి లేదా నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు ఏదంటే ఒకే ఫేస్ చేస్తారు. వాళ్ళు మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, మా ఇష్టం, మీ ఇష్టం ప్రకారం మీరు ఉండండి, బట్ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండండి, సమాజానికి మేలు చేసే విధంగా ఉండండి. అంతేగాని మీ వల్ల చాలామంది నష్టపోతున్నారు, చాలామంది వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మిమ్మల్ని అభిమానిస్తాం, మీరు చేసే పనులు చాలామంది నచ్చడం లేదు. ఎందుకంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక గౌరవం ఉంది. మహిళ అంటే గౌరవిస్తాం, మహిళ అంటే మేము ఒక అభిమానంగా చూస్తాం. బట్ మీరు ఏదో రకంగా ఇంకా పురుషుల్ని చాలా కించపరచడం, పురుషుల్ని చాలా హీనంగా చూడడం, అలాంటి పద్ధతిలో మీరు వెళ్తున్నారు. కానీ పురుషులు లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే పురుషులు లేడు. బట్ ఏదేమైనా సరే మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, ఆలోచించి పని చేయండి. ఇప్పుడు శివాజీ గారు అన్న దాంట్లో తప్పు లేదు. తను చాలా సోషల్ మ్యాన్. తను చెప్పాలంటే రాజకీయంలో కూడా వెళ్ళిండు, రాజకీయంలో కూడా అనుభవించిండు. తర్వాత నాకు అనిపించింది వద్దు మనకు అనిపించి మళ్ళీ ఒక సినిమా కూడా చేసిన ఈ మధ్యలో, చాలా వాల్యుబుల్ సినిమా చేసిన. మొన్న ఒకళ్ళు ఇచ్చింది కదన్న పోర్ట్, చాలా వాల్యుబుల్ సినిమా చేసిన, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తను యాక్టింగ్ చేసిండు. సో తనకంటూ ఈరోజు కోట్ల ఆస్తి ఉంది. ఇంకా చెప్పాలంటే తను వెల్గా బతకగలుగుతాడు ఈరోజు, తనకి అవసరం లేదు ఇంకా. బట్ ఏదైనా సరే తను వీళ్ళందరూ ఇది ఆయన పైన ఇష్యూని జనరలైజ్ చేయడం కరెక్టా? 100% తప్పుగా. మీరు ఈ విషయంలో ఆ ఫెమినిస్టుల తరఫున ఉంటారా శివాజీ గారు? ఒక్కటే మాట చెప్తున్నా, శివాజీ గారు మాత్రం మంచి పర్సన్. తను సోషల్ అవేర్నెస్ తెస్తాడు. తనైతే ఈ భారతదేశంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నానని కోరుకోడు. బట్ తనకు ఏంటంటే కొన్ని సమీకరణలు మనకు కొన్ని సందర్భాల్లో పనిచేయి, అర్థమైందా? సో ఏదేమైనా సరే తను మళ్ళీ ఎంచుకోండి ఒక సబ్జెక్ట్, ఒక సినిమా చేసిండు, ఇప్పుడు ఉన్నాడు. సో జరిగింది అక్కడ. బట్ ఏమైనా సరే మహిళా సమాజానికి ఒకటే సందేశం ఇస్తున్నా, దయచేసి మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మిమ్మల్ని అభిమానిస్తాం, మీరు మమ్మల్ని కించపరచకండి, మీరు మమ్మల్ని తక్కువ చూపు చూడకండి. మేము సమాజానికి మేలు చేసే వాళ్ళే ఉంటారు, కానీ మీ వల్ల మాకు చాలా, ఎందుకంటే ఇప్పుడు హిందూ ధర్మశాస్త్రంలో మనము మహిళలను గౌరవించుకోవాలి, మహిళలను అభిమానించాలి అనే ఒకటి ఉంది. బట్ మేమేమని అంటే మీరు ఊరుకోరు కదా, మనం పొట్టు చేస్తారు మీరు. సో మేమికైతే మేము గౌరవిస్తాం కదా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు ఫ్రీ బస్ ఉంది. సరే మీరు మొత్తం మా బస్ మొత్తం కబ్జా